వెరీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి కొలిశెట్టి. దిస్ ఈజ్ జ్యోతి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ సపోర్ట్ని అయితే నాకు ఇవ్వండి. అలాగే వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయడం మటుకు మర్చిపోవద్దు ప్లీజ్. జ్యోతి ఏంటి మళ్ళీ ఊరు వెళ్తుంది అని అనుకుంటున్నారా? ఊరైతే వెళ్తున్నా, కానీ ముందెళ్ళొచ్చిన ఊరికి ఇక్కడికి చాలా గ్యాప్ ఉందిలేండి. ఇది సడన్గా అప్పటికప్పుడు అనుకున్న ప్రయాణం అనమాట. కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇదైతే ఈ ట్రిప్ని. ఈ వ్లాగ్లోకి వచ్చేస్తే మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళామన్నమాట. అక్కడ ఒక మొక్కుబడి ఉంటే పొంగల్ పెట్టుకుందామని చెప్పి అక్కడికైతే వెళ్ళాము. ఫస్ట్ వెళ్దాం అని చెప్పేసి మ్యాక్సిమం 4-5 ఇయర్స్ నుంచి అనుకుంటున్న మొక్కు ఇప్పుడైతే తీరింది. ఏంటి అంటే మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగితే మనం ఎందుకు అవుతాం అనిపిస్తుంది. ఎన్నాళ్ళ మించి అనుకుంటూ ఉన్నాము, ఎన్నో సంవత్సరాల మించి వెళ్దాం అనుకుంటూ ఉన్నాము. వెళ్ళడం కుదరలేదు. అలాగే మొక్కుబడి కూడా అలాగే పెండింగ్ ఉండిపోయింది. ఇప్పుడు ఫైనల్లీ అనుకోకుండా ప్రయాణం అయ్యామన్నమాట. జస్ట్ 1 or 2 days ముందు అనుకున్నాము వెళ్దామా అని అనుకున్నాము, అలాగా కుదిరిపోయింది. అయితే ట్రిప్పులో మేము ఎక్కడికి వెళ్ళాము, అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో మేమేం చేసాము, అసలు ఎక్కడ ఏంటి, అక్కడ అమ్మవారు ఎవరు అనేది ముందు వ్లాగ్లో చెప్తాను. ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరాము. 6:30 కల్లా బయలుదేరాము అనమాట. 6:30కి బయలుదేరాము అంటే ఆల్రెడీ మేము 4:30-4కే లేచేసాను నేనైతే. తర్వాత 5:30కి కిడ్స్ని లేపేసి రెడీ చేసామన్నమాట. జర్నీస్ అనేవి నాకు అన్ని జర్నీస్ కన్నా ఈ ట్రైన్ జర్నీ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎక్కడ రిస్క్ పడకుండా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే నేను ట్రైన్ జర్నీ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. బట్ కానీ కొన్ని సిచ్యువేషన్స్లో మనము ట్రైన్నే అంటే కుదరని కూడా ఉంటాయి, కాబట్టి ఆ జర్నీస్ కూడా ఉంటాయి. బట్ ట్రైన్ జర్నీ అంటేనే నాకు ఎక్కువ ఇష్టం అనమాట. ఇక్కడ వీడియో ఎందుకు తీసాను అంటే పిల్లలు ఎప్పుడు గూడ్స్ దగ్గర నుంచి చూడలేదన్నమాట. అందుకని ఇక్కడ మేము అలా నించున్నప్పుడు గూడ్స్ వచ్చేసింది. సో అది చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ ఎంత పెద్ద గూడ్స్, చాలా లోడ్తో వచ్చింది గూడ్స్ అయితే. పిల్లలు చాలా ఎంజాయ్ చేశారనమాట. ఎన్ని ఉన్నాయి బాక్సెస్ అని కౌంట్ చేశారు. చిన్నతనంలో మేము కూడా అంతే చేసేవాళ్ళం, మనం కూడా అంతే కదండి. గూడ్స్ వస్తే ఎన్ని బాక్సెస్ ఉన్నాయని కౌంట్ చేస్తూ ఉంటాము. వీళ్ళు కూడా అలా లెక్క పెడుతుంటే నా చైల్డ్హుడ్ మెమోరీసే గుర్తొచ్చినవి అనమాట. ఎట్టకేలకు ఒక పావుగంట లేటుతో మేము ఎక్కాల్సిన ట్రైన్ కూడా వచ్చేసింది. పెద్ద జనం అయితే ఏం లేరండి, సండే అయినా కూడా. బట్ ఓకే ప్లేసెస్ అయితే దొరకల. రిజర్వేషన్ దానిలో గబగబా ఎక్కేసాము. బట్ మాది జస్ట్ 1/2 hour జర్నీనే కాబట్టి. అలాగే నాలాగా ట్రైన్ జర్నీని ఇష్టపడే వాళ్ళు ఎంతమందో కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది నాలాంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అని చెప్పేసి. ఓకే, అయితే ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. ఏం లేదు, రిజర్వేషన్లో ఎక్కామనుకోండి, కనీసం కొంచెం ప్లేస్ ఇవ్వడానికి ఏమవుతుందండి. ఇప్పుడు చూపిస్తున్నా కదా, తనైతే ఎంత ర్యాష్గా మాట్లాడేసిందంటే తను అసలు ప్లేస్ లేదు, పక్కకి వెళ్ళిపోండి, నెట్టేయడము అలాంటివి చేసింది. ఎందుకంటే అలా బిహేవ్ చేసేది. ఏమైంది, నైట్ టైం మనం ఎక్కితే వాళ్ళ నిద్ర డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పి అనుకోవచ్చు. తను చాలాసేపు కొంచెం హడావుడి చేసింది. బట్ ఓకే తర్వాత తనే సర్దుకుంది. ఎందుకంటే మాది 1/2 hour జర్నీనే. అందుకే మేము చెప్పాము కూడా, ఒక 1/2 hour అమ్మా అని కూడా చెప్పాము. కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు, అందుకే చెప్తున్నాను. ఈ ఒక్క విషయం అంటూ చెప్పాలనిపించి చెప్తున్నాను. ఎప్పుడైనా ఎవరికైనా హెల్ప్ చేస్తే ఆ హెల్ప్ మనకి ఏదో ఒక టైంలో యూజ్ అవుతుంది. అంతేగాని ఇది మనకే ఇదంతా మాదే అని ఎప్పుడు అనుకోకూడదు కదండి. వాళ్ళ డెస్టినేషన్ వస్తే వాళ్ళు కూడా దిగిపోతారు కదా. ఈ చిన్న ఇన్సిడెంట్ మటుకు ఎర్లీ మార్నింగే ఇలా అనిపించుకోవడం కొంచెం బాధ అనిపించింది. బట్ ఓకే, ఇలాంటి వాళ్ళు తగులుతూ ఉంటారు జీవితంలో, అలా వినాలి అలా వదిలేసేయాలని చెప్పేసి అనుకున్నాము. ఇంకా అక్కడి నుంచి బస్ అయితే లేదండి అక్కడికి వెళ్ళడానికి. అమ్మమ్మ వాళ్ళ ఊరు, యాక్చువల్గా ఇది అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా కాదు, అమ్మమ్మ వాళ్ళ ఊరు పక్కనే అనమాట, పక్కనే ఊరు. కానీ చిన్నప్పటి నుంచి అమ్మ కార్తీక మాసం టైంలో ఎవ్రీ ఇయర్ 2 yearsకి వన్స్ అయినా అమ్మవారికి పొంగళ్ళు పెట్టుకుంటుంది. ఇంకా అలా అలవాటు అయిపోయింది అనమాట. మాకు కూడా దాదాపు 4 to 5 years వెళ్ళలేదని చెప్పాను కదా. ఇంకా అమ్మ అన్నది వెళ్దాము, ఒక్కసారి వెళ్ళేసి కార్తీక మాసం టైమే కదా వెళ్ళొద్దాము చూసొద్దాము అని చెప్పి అన్నది. అలాగా దాంతోపాటు మా మామయ్య వాళ్ళ
మా మామయ్య వాళ్ళని కూడా మీట్ అవ్వాలని ప్లాన్ అనమాట. సో 2 కలిసి వస్తాయి అని చెప్పేసి అమ్మ ఇలా ప్లాన్ చేసింది. సో మేము కూడా వస్తాము అని చెప్పి, కొంచెం ఎక్కడో ఉంటుంది కదా సెంటిమెంట్ అనేది, అమ్మమ్మ వాళ్ళ ఊరు పైగా చిన్నతనం నుంచి వెళ్తూ ఉంటాం కాబట్టి ఎవ్రీ ఇయర్ వెళ్ళేవాళ్ళం కాబట్టి ఇంకా నాకు కూడా అనిపించింది ఈసారి ఫస్ట్ టైము నేను కూడా పొంగల్ చేశాను అమ్మవారి దగ్గర. ఎంతైనా పల్లెటూరే కదండి. వెళ్తూ ఉంటే ఎంత బాగా అనిపించిందంటే, పచ్చటి పొలాలు, అక్కడక్కడేమో చెరువులు ఉన్నాయి, ఆ గాలే వేరండి. ఆ పొలాల్లోకి వెళ్ళి ఆ గ్రీనరీ చూస్తున్నారు కదా, ఇంకా దారి పొడుగుతా గ్రీనరీ, మొత్తం గ్రీనరీనే ఉంది. కొన్ని పొలాలు వేసున్నవి, కొన్నేమో చెట్లు ఉన్నవి. బట్ కానీ ఎంత నచ్చిందంటే, ఆటోమేటిక్గా నాలాంటి వాళ్ళు చాలామందే ఉంటారు పల్లెటూరు వాతావరణం అంటే నచ్చేవాళ్ళు. ఇప్పుడైతే ఉండడం లేదు కానీ పల్లెటూరులో ఎందుకు ఉండకూడదు అని చెప్పి, కానీ అక్కడున్న స్వచ్ఛమైన గాలి, అక్కడున్న స్వచ్ఛమైన మనుషులు ఆ లెక్కే వేరండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా మిరప నారు అంట. అమ్మ చెప్తుంది ఇదంతా మిరప, కొంచెం దూరం వేస్తే పత్తి, ఇటువైపు అంతా అవే పంటలు పండుతాయని చెప్పేసి చెప్తుంది. మొత్తం మిరప నారు ఎంత పచ్చగా ఉందంటే చాలా బాగుంది. ఇంకా తర్వాత ఇలా పొలాలు, కొంతమంది జనాలు కూడా ఉన్నారులేండి పొలాల్లో. ఈ విధంగా అయితే కొంచెం వీడియో క్లిప్ తీసుకున్నాయి, ఎందుకంటే చాలా ప్లెజెంట్గా ఉంది. ఆ ప్లెజెంట్నెస్ మీకు కూడా నా వీడియో చూసినప్పుడు రావాలి అని చెప్పేసి నేను ఈ విధంగా వీడియో అయితే క్యాప్చర్ని చేశాను. చూసారు కదా, వరుసగా వరి నారు వేసి ఉన్నది. ఇక్కడైతే ఎంత చల్లగా ఉందంటే, ఆల్రెడీ చలికాలము, దానికి తోడు ఇక్కడ ఇలా వాటర్ ఉండి చల్లగా ఉంది. ఆటోలో వెళ్తుంటే కొంచెం చలి కూడా వేసింది, ఎర్లీ మార్నింగ్ టైంలో కదా, కొంచెం చలి కూడా వేసింది. అలా ఆటోలో అయితే వెళ్ళిపోయాము. బస్సెస్ అనేవి అక్కడ టైమింగ్స్ అంటండి, 8కి వెళ్ళాలి. ఇంకా మేము వెళ్ళేసరికి ఆల్రెడీ 9 దాటింది. ఇంకా బస్సు అయితే మిస్ అయ్యాము. మళ్ళీ 10:30కి ఉంటుంది అన్నారు. అది 10:30కి రావచ్చు, 11కి రావచ్చు అనేసరికి ఇంకా ఆటోస్ రెగ్యులర్గా ఉంటాయి కదా, ఆటోలో వెళ్ళిపోయాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఇదేనండి మేము అమ్మవారికి పొంగళ్ళు చెల్లించుకునే గుడి. చిన్న గుడి అయినా అమ్మవారు చాలా పవర్ఫుల్. అమ్మవారు చాలా మహిమ గలదని చెప్పుకోవాలి. అంటే ఎవరి నమ్మకం వాళ్ళది. ఇక్కడ అమ్మవారు లేదా అంటే ఉన్నది, కాదు అనడం లేదు, కానీ ఎవరి నమ్మకాలు వాళ్ళవి. చాలా బాగా అనిపించింది అనమాట. అయితే ఇక్కడ పొంగళ్ళు చేసుకోవాలి అంటే ఇంకా ఖచ్చితంగా కట్టెల పొయ్యి మీదే చేసుకోవాలి. కానీ అది కూడా ఇప్పటి రోజుల్లో చాలా కరువైపోయిందని చెప్పచ్చు. పల్లెటూర్లలో కూడా గ్యాసెస్ అలా వచ్చేసినాయి కదా. ఇంకా ఇక్కడ కట్టెల పొయ్యి మీద చేసుకోవడం కూడా అదొక మెమొరబుల్ అనమాట, ఒక ఎక్స్పీరియన్స్ అనుకోవచ్చు మనం. ఎందుకంటే నాకైతే అసలు తెలియదు ఆ కట్టెల పొయ్యిలు. ఇంకా మా పిల్లలకి ఏం తెలుస్తాయి, అవి ఎలా తేవాలి, ఎలా మండించుకోవాలి, ఇవన్నీ వాళ్ళకి నాకే తెలియదు. ఇంకా మా పిల్లలకి ఎలా తెలుస్తాయి. బట్ కానీ ఇక్కడికి వచ్చాక వాళ్ళకైతే ఎన్ని డౌట్స్ వస్తున్నాయంటే, ఇలా స్టోన్సే ఎందుకు పెట్టాలి, స్టోన్స్ పెట్టకుండా నేల మీద పెట్టి వెలిగించుకోవచ్చు కదా, దాని మీద పెట్టకూడదా, అలాగే ఇప్పుడు ఆ పుల్లలన్నీ కాలిపోతాయి, అవన్నీ ఎవరు క్లీన్ చేస్తారు, ఇంకా ఇలాంటి డౌట్స్ మా పిల్లలకే వస్తాయో అందరికీ వస్తాయో నాకైతే తెలియదు. కానీ ఎన్ని క్వశ్చన్స్ అడిగారో. మనం ఎందుకు ఇంటి దగ్గరే చేసుకోవచ్చు కదా, అంటే మధ్యలో కొంచెం పొగ అలా వస్తుంది కదా, అప్పుడు అంటున్నారనమాట, మనం ఎందుకు ఇంటి దగ్గరే చేసుకొని రావచ్చు కదా, ఇక్కడ ఇంత రిస్క్ పడ్డం ఎందుకు, ఇలా ఒకవేళ ఇప్పుడు రెయిన్ పడింది అనుకో అప్పుడు ఏం చేయాలి, ఇలాంటి 1,00,000 డౌట్స్ అన్నీ మా పిల్లలకే వస్తూ ఉన్నాయి. వాటిని క్లియర్ చేస్తూ ఉన్నారనమాట. కొంచెం చెప్పాక నేను ఇంకా ఇన్ని క్వశ్చన్స్ అంటే ఇంక మా అమ్మ చాలా ఓపికగా కూర్చొని అలా కాదు ఇలాగ అని చెప్పి అన్నీ వివరంగా చెప్తా ఉంది. వాళ్ళు వింటూ ఉన్నారు. అయితే ఇక్కడ చూసారు కదా, అమ్మ ఒక పొంగలి పెట్టుకుంటుంది, అలాగే నేను పెట్టుకుంటాను ఈసారి కూడా అని చెప్పేసి నేను కూడా సపరేట్గా ఒక పొంగలి పెట్టుకున్నాను. ఎందుకో నాకు పెట్టుకోవాలనిపించింది, నేను ఇంతవరకు ఎప్పుడు పెట్టుకోలేదని చెప్పేసి అమ్మతో చెప్పా, ఈసారి నేను కూడా సపరేట్గా పొంగలి పెడతాను అమ్మ అని. నా మ్యారేజ్ అయ్యాక వెళ్ళాను కానీ అప్పుడు నేనేం చేయలేదు, అప్పుడు అమ్మే చేసేసింది, నేనేం ఇప్పుడు చేయలేదు. సరే ఎందుకు అలాగ మిస్ చేసుకోవడము, వెళ్తున్నాం కదా, ఎవరికైనా పనే కదా, ఇద్దరికి సేమే కదా అని చెప్పేసి ఇంకా నేను ఒక పొంగలి, అమ్మ ఒక పొంగలి అయితే పెట్టుకున్నానని పేరే కానీ నేనైతే పొయ్యి దగ్గర కూర్చోలేదండి. ఎందుకంటే ఆ పొగ ఎంత కళ్ళల్లోకి వచ్చేసి వాటర్ వస్తున్నాయంటే అమ్మో నేను భరాయించలేకపోయాను. బట్ అనిపించింది ఎలా చేస్తారో నిజంగా అనిపించింది. ఆ మంట ఏమో తొందరగా ఎలగడం లేదు, ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది, దాన్ని సరి చేసుకోవాలి. అమ్మ కొంచెం రిస్కే, బట్ ఓకే మేమైతే
ఇలా అమ్మకి అన్నీ దగ్గర పెట్టేసి సర్దుబాటు చేసేసాను. అమ్మే ఇంక అన్నీ చేసుకుంది కాదు, నాది కూడా అమ్మే చేసింది. యాక్చువల్గా చెప్పాలి అంటే నేను ఒక 10 మినిట్స్ అక్కడ ఉండి, కాకపోతే పక్కన ఉండి అమ్మకి కావాల్సినవన్నీ సర్చ్ చేస్తూ ఉన్నాను. ఈ పుల్లలు అలాంటివన్నీ మా వారు పిల్లలు కొంచెం లోపలికి వెళ్ళేసి కొంచెం ఎండిన చెట్లు అవి ఉంటాయి కదా, అవన్నీ కలెక్ట్ చేసుకొని వచ్చారు. కొంచెం ఎక్కువగానే కలెక్ట్ చేసుకొచ్చారు. బట్ ఓకే, ఏమైంది, మన తర్వాత వాళ్ళు యూజ్ చేసుకుంటారు, పెద్ద బాధ అయితే ఏం కాదు కదా అని అనుకున్నాము. ఒకరికొకరు ఎప్పుడైనా హెల్ప్ చేసుకుంటూ ఉండాలండి. ప్రజెంట్ ఉన్న లైఫ్లో అయితే ఈ విషయం అనే కాదు, ఏ విషయంలో అయినా ఏమైందండి, ఒక మాట సాయమే కదా, వాళ్ళే మనల్ని డబ్బులు అడగడం లేదు, ఇంకోటి అడగడం లేదు. పలకరించడం నేర్చుకోవాలి. అలాగే హెల్పింగ్ నేచర్ అనేది కొంచెమైనా ఉండాలి. ఇప్పుడున్న వాళ్ళలో అంటే నేను కూడా వస్తాను, బట్ కానీ చాలామంది హెల్పింగ్ నేచర్ లేదు. తొందరగా కోప్పడిపోతారు, తొందరగా మాట అనేస్తారు. ఓకే, మాట అనడం అయితే ఈజీనే అండి, ఏముంది కోపం వచ్చింది అన్నాము అంతేగాని అని అంటారు. కానీ ఆ మాట అవతల వాళ్ళ తగిలినప్పుడు ఎంత బాధ వేస్తుందో కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆ విషయం నేను చెప్పే విషయము ఏంటంటే, ఈమె మాకు చెప్పిద్దా అని అనుకోకుండా ఎందుకు అలా చెప్పాల్సి వస్తుందో కూడా అర్థం చేసుకోవాలి. నాకు ఈ విషయం వీడియోలో చెప్పాలనిపించి చెప్పాను. ఇక్కడ సిచ్యువేషన్ అలా వచ్చింది. బట్ ఓకే, ఇక్కడ చూసారు కదా, పక్కన నా గిన్నె అయిపోయింది, పొంగల్ ఎంత కంప్లీట్ అయిపోయింది. నేను తీసేసా. అమ్మది తర్వాత కొంచెం నిదానంగా అయిందనమాట. ఎందుకంటే అమ్మ పోయి కొంచెం లేటుగా వెలిగింది, అందువల్ల అమ్మది కొంచెం లేట్ అయిపోయింది. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఈ అమ్మవారు గ్రామ దేవత పోలేరమ్మ తల్లి అనమాట. ఎంత మహిమగల అమ్మ అంటే ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళది అనుకోండి. డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ దేర్. ఏంటి అంటే అమ్మవారు చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది. చూసే కొద్దీ చూడాలి అనిపిస్తుంది. ఎంతసేపు చూసినా తనివి తీరదనమాట. కానీ అమ్మ చిన్నగా ఉన్నా కూడా ఎంత పవర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేయగలను. చాలానే ఉంటాయి, ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకంగా అని చెప్పా కదా. యాక్చువల్గా మా డాడీకి అయితే ఇంకా చాలా ఇష్టం అనమాట ఇక్కడికి రావడం, ఇక్కడ అమ్మవారిని చూడడం, ఇక్కడ అమ్మవారి దగ్గర పొంగల్ చేసుకొని వెళ్ళడము. ఇయర్లీ వన్స్ ట్వైస్ అయినా వస్తూ ఉండేవాళ్ళ. నా చిన్నతనంలో అమ్మ వాళ్ళు మేము అందరం అనమాట. నాన్నకి చాలా ఇష్టం అనమాట. మా ఇంట్లో చిన్న కార్యక్రమం అంటే ఒక హౌస్ కొనుక్కున్నప్పుడైనా చెప్పా కదా, ఇంకా పెళ్ళిళ్ళు అయినా మేమే కాదు, మా పెద్దమ్మ వాళ్ళు కానీ లేకపోతే మామయ్య వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళము వస్తాము ఇక్కడికి అనమాట. అక్కడికి వచ్చి వెళ్తే ఏదో పాజిటివ్ మాతో పాటు వచ్చేస్తుంది అని ఒక నమ్మకం ఖచ్చితంగా వస్తుంది. అది ఎప్పుడైనా ఒకటి నమ్మకం అనేది ఉండాలి. కానీ అక్కడికి వచ్చి వెళ్ళాము అంటే ఖచ్చితంగా ఒక పాజిటివ్ మనతో పాటు వస్తుంది, మనకి ధైర్యము అనేది మేము చూసామన్నమాట. సో అందుకే మా డాడీకి ఎక్కువ ఇష్టం అనమాట ఇక్కడికి రావడం అనేది. ఇంకా ఒక హెల్త్ బాగాలేదన్నా కూడా వెంటనే ముందు వెళ్ళేసి దర్శనం చేసుకొని వద్దామని చెప్పేసి వస్తాం. కొంచెం లాంగే, బట్ కానీ నమ్మకం అనేది అట్లా ఉన్నదనమాట. ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడైతే అమ్మవారికి పొంగళ్ళు అవి సమర్పించేసి పసుపు కుంకుమ చీర గాజులు అమ్మవారికి అన్నీ సమర్పించేసి అమ్మవారిని మొక్కొని ఇంకా పక్కనే ఉన్న నాగేంద్ర స్వామి దగ్గరికి వచ్చాము. నాగేంద్ర స్వామి దగ్గర కూడా స్వామికి పసుపు కుంకుమ ధూపము దీపము నైవేద్యము అవన్నీ సమర్పించేసాం. ఇప్పుడు కార్తీక మాసం జరుగుతుంది కదా, అందువల్ల స్వామివారి దగ్గర కూడా 365 కట్ట కూడా వెలిగించేసి, అలాగే పక్కన పుట్ట ఉంటే ఆ పుట్టకు కూడా సమర్పించేసాము. అయితే పల్లెటూరు వాతావరణం మనం టౌన్లలో అయితే బాగా మిస్ అయిపోతాం కదండి. పిల్లలు అయితే ఇక్కడ చాలా ఎంజాయ్ చేశారు. ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే నిజంగా నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఈ విధంగా వాళ్ళని చూడడం అయితే.
ఈ గుడి అనేది పొలాల్లో ఉంటుందండి. అందుకే పిల్లలు మేము ఇక్కడ పూజ చేస్తుంటే వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక చెత్త పని కూడా చేశారులేండి వాళ్ళు. అక్కడ పాపం వాళ్ళు మినప నారు ఉంటే ఒకటి పీక్కొని వచ్చేసారు. బట్ వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏదో సాధించామనుకొని చేశారు. ఇంకా ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఏంటంటే, మా ఇంట్లో ఎవరమైనా సరే కొబ్బరికాయ కొట్టడానికి అనేది ఒక ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. ఏంటంటే నేను కొడతా పెద్దవాళ్ళ మధ్య చిన్నపిల్లలము అంతే మా ఇంట్లో. నేను మా వారు అంటుంటారు, నువ్వు చిన్న పిల్లవా వాళ్ళు చిన్న పిల్లలా అని చెప్పేసి అంటేస్తుంటారు అన్నమాట. ఎందుకంటే అలా ఫ్రెండ్లీగా పిల్లలతో నేను కూడా మూవ్ అయిపోతూ ఉంటాను. సో ఇంకా ఇద్దరు గొడవ పెట్టేసుకుంటూ ఉన్నారు. నేను కొడతా అని చెప్పి అంటే ఇంకా మా నాన్న ఉండి ఇద్దరు కొట్టండి అని చెప్పేసి ఇంకా చెరొక కొబ్బరికాయ ఇచ్చేసారనమాట. ఇంకా అక్కడ వాళ్ళిద్దరూ అదే జరుగుతున్న ఫైట్. ఇంక ఈ విధంగా స్వామివారి ప్రసాదం సమర్పించేసాము. ఇంకా అక్కడి నుంచి మేము కూడా అప్పటికే 1:32 అయిపోయిందండి. మొత్తము అయిపోయేసరికి ఇంకా అమ్మవారికి నైవేద్యంగా పెట్టాం కదా పొంగలి, ఇంకా అదే మేము కూడా తీసుకొని ఇంక అక్కడి నుంచి మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలని ప్లాన్లో ఉన్నామని చెప్పా కదా. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ కొంచెం దూరం రావాలి, బస్ తీసుకోవాలి అని అంటే ఆ బస్సు అయితే ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. అక్కడైతే నేను వీడియో అయితే తీయలేదు, జరిగింది నాకే అనమాట. బస్సు ఎక్కినాక కొంచెం అలా కులుకు తీస్తున్నాను. అక్కడ ఏమైందంటే సడన్ బ్రేక్ వేసేసారు డ్రైవర్. నేనైతే కింద పడ్డాను. ఎందుకు వేశారు అందరూ కొంచెం మధ్యాహ్నం టైం అయ్యేసరికి కొంచెం కునుకు తీస్తూ ఉన్నారు. ఆ టైంలో సడన్గా పాము అడ్డం వచ్చిందంటండి బస్కి. ఆయన సడన్ బ్రేక్ వేసేసారు. కొంతమంది పిల్లలు అయితే ఇంకా సీట్లో నుంచి కూడా కింద పడ్డారు. పిల్లలే కాదులేండి, నేను కూడా కొంచెం కింద పడ్డాను. నాకు కూడా కొంచెం దెబ్బ తగిలిందనమాట. కానీ చాలా భయం వేసింది. సడన్గా బ్రేక్ వేసేసరికి అసలు ఏం జరిగింది అర్థం కాలేదు కాబట్టి. బట్ ఓకే, కానీ ఎవరికి ఏ దెబ్బలు తగలలేదు. కొంతమంది ఇంకా ఆయన అయితే అరిశారు కూడా. ఇంకా తర్వాత అక్కడి నుంచి ఆటో తీసుకొని మామయ్య వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరాము. ఎందుకు మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇప్పుడు ఇంత హడావుడి ఉన్నప్పుడు కూడా అంటే, మామయ్య వాళ్ళ అబ్బాయి మా చిన్న బావ వాళ్ళు యూఎస్ నుంచి వచ్చారు. వాళ్ళని మీట్ అవుదామని వచ్చాం. ఎందుకంటే వచ్చే దారిలోనే కాబట్టి మళ్ళీ రావచ్చు, బట్ కానీ ఇంకా వచ్చేసాం కదా, వాళ్ళని కూడా మీట్ అవ్వచ్చు. వాళ్ళ బుడ్డి బాబు మా ఇషాన్ ఎంత అల్లరి చేస్తున్నాడంటే మా పిల్లలతో బాగా మింగిల్ అయిపోయాడు, చాలా బాగా ఎంజాయ్ చేశాడు. విషయం ఏంటంటే ఆ రోజు మామయ్య వాళ్ళు కూడా తిరుపతి వెళ్ళే ప్లాన్ ఉందన్నమాట. ఇంకా హడావుడి అయిపోయింది. ఇంకా అందుకే ఎక్కువ క్లిప్స్ అయితే తీయలేదు. బట్ కానీ మా ఇషాన్తో మంచి టైం స్పెండ్ చేశాము. ఎంత బాగా మాట్లాడుతున్నాడు, క్యూట్గా మాట్లాడుతున్నాడు. రీసెంట్ కానీ వాడికి 3rd year కూడా వచ్చింది. వాడు పుట్టాక 3 yearsకి వాళ్ళకి యూఎస్ నుంచి రావడం జరిగింది. యాక్చువల్గా వీడు పుట్టాక కాదు, వాళ్ళు వచ్చింది 5 yearsకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయారు. అప్పుడు తర్వాత 5 yearsకి మళ్ళీ ఇప్పుడు వచ్చారు. సో మామయ్య వాళ్ళ పిల్లలు వచ్చారు కదా, మా బుజ్జి ఈశాన్ని కూడా కలవడం కోసం అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళాలి అంటే వినకొండ నుంచే వెళ్ళాలి. సో ఎందుకు వాళ్ళని మీట్ అయ్యే వెళ్దాము సండేనే, అందుకని చెప్పేసి ఇంకా ఖచ్చితంగా మీట్ అవుదామని చెప్పి ముందే అనుకున్నాము. అలాగే ఇంకా అక్కడంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసి వాళ్ళ ఇంట్లోనే భోజనం అదంతా కంప్లీట్ చేసాము. అంత హడావుడిలో కూడా మా అత్త భోజనం కూడా వండింది. నాకు చాలా ఇష్టం అండి మా మామయ్య అత్త అంటే. ఎందుకు అంటే చిన్నప్పుడు మాకు అమ్మమ్మ తాతయ్య లేని మిస్సింగ్ అంతా మా అత్త మామ వాళ్ళే చూసుకునేవాళ్ళు. ఇక్కడ ఒకటి నేను ఇందాక చెప్పాను, ఏమైందండి మాటే కదా, ఏమన్నా వాళ్ళు డబ్బులు అడిగారా ఇంకేమన్నా అడిగారా అని చెప్పేసి, అదే ఇక్కడ నేను చెప్దాం అనుకుంటున్నాను. మామయ్య వాళ్ళు ఇచ్చారా ఇవ్వలేదా అనేది సెకండరీ, కానీ అత్త బాగా చూసుకుంటుంది, బాగా పలకరిస్తూ ఉంటుంది, వెళ్ళినా చాలా ప్రేమగా ఉంటుంది. అందుకే నాకు చాలా ఇష్టం మా మామయ్య వాళ్ళ అంటే. బట్ కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వస్తుంటే పోతూ ఉంటాయి. బట్ అవన్నీ నన్ను దగ్గర నాకైతే పర్సనల్గా చాలా ఇష్టము. ఇంకా మామయ్య వాళ్ళు కూడా బయలుదేరారు. ఆల్రెడీ స్టేషన్కి వచ్చేసాము. ఇంకా వాళ్ళ ట్రైన్ అయితే ముందే అనమాట, మా ట్రైన్ కన్నా వాళ్ళదే ముందు. సో అందరం కలిసి ఒకేసారి స్టేషన్కి వచ్చేసాము. వాళ్ళదేమో ట్రాక్ 2కి వెళ్ళిపోయేసరికి ఇంకా వాళ్ళందరూ కాసేపు ఇక్కడ ఉండేసి వెళ్ళిపోయారు, అటు సైడ్ వెళ్ళిపోయారు. చూస్తుండగానే ఇంకా వాళ్ళ ట్రైన్ కూడా వచ్చేసింది. జస్ట్ ఒక 10 minutes లేట్ అయింది వాళ్ళది కూడా. కానీ ఇంట్లో అయితే ఎంత హడావుడి అయిపోయిందంటే, ఇంకా జస్ట్ 5 minutes ఉంది అనంగా బయలుదేరామన్నమాట. భయం వేసిన ట్రైన్ ఎక్కడమే అంటే, ట్రైన్ టైం అంటే టైమే కదండి. ఎప్పుడైనా లక్కీగా
ఏమన్నా లేట్ అవ్వచ్చేమో, కానీ లక్కీ కాదు. కొంతమందికి లేట్ అవ్వడం కొంచెం బ్యాడ్ అనుకుంటారు, కొంతమంది లేట్ అయిన వాళ్ళకి లక్కీ అనిపిస్తుంది అనమాట. ఎంత హడావుడి అయిపోయిందంటే మామయ్య కొంచెం సీరియస్ అయిపోయారు, ఇంకా కదలరా ఏంటి అని చెప్పేసి. బట్ ఓకే, టైంకి వచ్చేసారు. ఒక 10 మినిట్స్ ఇంకా వాళ్ళు రిజర్వేషన్ కాబట్టి వాళ్ళ బాక్స్ దగ్గరికి వాళ్ళు వెళ్ళి నిలబడ్డారు. అని చెప్పా కదా, మా ట్రైన్ కన్నా అత్తయ్య వాళ్ళ ట్రైనే ముందు కాబట్టి వాళ్ళు ఇంకా వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళినాక 10 మినిట్స్కి మా ట్రైన్ కూడా వచ్చేసింది. ఇంకా రిటర్న్ అయిపోయాము. మా ఇషాన్తో చాలా టైం గడిపామండి. అంటే ఉన్నది కాసేపు అయినా చాలా కనెక్ట్ అయ్యాడు వాడు. చాలాసేపు వాడి గురించే మాట్లాడుకున్నాము. మా పిల్లలతో బాగా మింగిల్ అయిపోయేసరికి పిల్లలు కూడా వాడిని వదలలేకపోయారనమాట. బట్ ఇంకా మంచి టైం వాడితో స్పెండ్ చేయాలని అయితే కోరుకుంటూ ఉన్నాను. సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాడితో ఇంకా స్పెండ్ చేయాలి. ఎంతైనా చిన్న పిల్లలు కదా, చాలా అల్లరి చేస్తూ ఉంటారు. అది బాగా కనెక్ట్ అవుతాం. అందులో మన అనుకునే పిల్లలు ఇంకా అనిపిస్తుంది అనమాట. ఇంక ఇలా మామయ్య వాళ్ళు అయితే బయలుదేరినాక మా ట్రైన్ కూడా వచ్చేసింది. ఈ విధంగా అయితే ఆదివారంని చక్కగా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో, అలాగే మా మామయ్య వాళ్ళ ఇంట్లో మా ఇషాన్ బంగారంతో హ్యాపీగా గడిపేశాము. ఇంకా ట్రైన్ అయితే చాలా ముందుకి వెళ్ళిపోయిందనమాట. మేము కొంచెం వెనక్కే ఉన్నాము, ఇంకా చాలా ఫాస్ట్గా వెళ్ళేసి ఎక్కాల్సి వచ్చింది. అక్కడ సిచ్యువేషన్ అయితే గబగబా ఎక్కేసామన్నమాట, కొంచెం పరిగెత్తుకుంటూ. ఈ విధంగా అయితే మా ఊర్లోకి వచ్చేసాము, ఎంటర్ అయ్యాము. మేము వచ్చేసరికి ఇంకా మా వారు కూడా స్టేషన్కి వచ్చారు మమ్మల్ని తీసుకెళ్ళడానికి. ఈ విధంగా అయితే సండే రోజు అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని, అదేవిధంగా మామయ్య వాళ్ళ ఇంట్లో మా యూఎస్ నుంచి వచ్చిన ఇషాన్ బంగారాన్తో చాలా టైం స్పెండ్ చేసేసి వచ్చేసాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఈ పల్లెటూరు వాతావరణం మీకు కూడా ఇష్టమో కాదో కామెంట్ చేసి ఖచ్చితంగా చెప్పండి. నాలాంటి వాళ్ళు ఎవరున్నారనేది తెలుస్తుంది. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.